మన భారతదేశంలో శివుని పూజించే అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలానే మన భారతదేశం 4 దిక్కుల్లో 4 పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, వీటిని చార్ధామ్ అని కూడా అంటారు. వీటన్నిటిని దర్శించుకోవాలని చెప్పి నేను ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ట్రిప్ లో నేనైతే ఇప్పుడు 4వ జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చాను. నేను దర్శించుకోబోయే 4వ జ్యోతిర్లింగం పేరు వచ్చి శ్రీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మన సోలో ట్రిప్లో ఎన్నోడైనా గుర్తులేదు, మన సోలో ట్రిప్లో 4వ జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చాం మహారాష్ట్రలో. నిన్న మూడోది అయింది, అంతకుముందు రెండోది అయింది, ఇప్పుడు 4వది అనమాట. ఎండ చంపేస్తుంది. నిన్న మొన్నంతా వర్షం చంపేసింది, ఇప్పుడేమో ఎండ చంపేస్తుంది. సో మనం వచ్చిన జ్యోతిర్లింగం పేరు వచ్చి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. ఇది నార్మల్గా అయితే 12వ జ్యోతిర్లింగం, కానీ మన ట్రిప్లో మనకు 4వ జ్యోతిర్లింగం అయిపోయింది. సో ఇది వచ్చి మహారాష్ట్రలో సంభాజీనగర్ అంటారు. ఇప్పుడు ఛత్రపతి సంభాజీనగర్ అంటున్నారు. ఛత్రపతి సంభాజీనగర్లో ఎల్లోరా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఉంటాయి, తెలుసు కదా, మనకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉంటే తెలిసి ఉంటుంది. ఆ కేవ్స్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ 1 కిలోమీటర్ అనుకుంటా ఆ దూరంలో ఉంది. 1 కిలోమీటర్ దూరం అనుకోండి, అక్కడ ఉంది. ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చి దర్శనం కూడా చేసుకున్నాం. బట్ మొబైల్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నారు. లోపలికి వెళ్తే ఎగిరితంతా అని చెప్పారు. పద్ధతిగా చెప్పాలంటే అరిసేరిసి మరీ చెప్తున్నారు మైకుల్లో, మొబైల్స్ కెమెరాస్ ఏమంటే స్విచ్ చేస్తాము, లోపల తీసుకెళ్ళి మీరు ఫోటోలు వీడియోలు తీశారంటేనే. సర్లే, ఇంకా ఫోటో కోసం అని చెప్పి ఫోన్ స్విచ్ చేస్తే మళ్ళీ కష్టం కదా, ట్రిప్ అంతా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం. ఇదే అనమాట, ఇది ప్లేస్ చూడండి. చుట్టూ కొండలు, చెట్లు, ఇదనమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ గుడి చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్ళాము, ఎలాగో గుడి ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఒకటి, అదే గుడి. ఇది వేరే గుడి అనమాట, దీనికి ఆపోజిట్లో ఉంది. ఇక్కడికి వచ్చి నేను వీడియో తీసుకుంటున్నాను. దీని పక్కనే వెళ్ళండి, అది మెయిన్ జ్యోతిర్లింగం ఉండే ప్లేసు. ఇది మెయిన్ గుడి అనమాట. ఇక్కడ ఈ సందులో నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి గుడి లోపలికి. ఈ గుడి లోపల వెళ్ళేటప్పుడు కూడా సేమ్ కేరళలో ఉన్న రూల్ అనమాట. పైన మగవాళ్ళు అయితే షర్ట్ వేసుకోకూడదు, ఏది షర్టు కానీ బనియన్ కానీ ఏమి వేసుకోకూడదు, కనీసం గుడ్డ కూడా కప్పుకోకూడదు. లోపలికి వెళ్ళే ముందు కరెక్ట్గా గర్భగుడికి ఎంటర్ అయ్యే ముందు మొత్తం తీసేయాలన్నమాట. పైన తీసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. మామూలుగా ఇప్పటివరకు నేను వెళ్ళిన జ్యోతిర్లింగం దగ్గరికి అయితే, రామేశ్వరంలో అయితే దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, బయట నుంచి దర్శనం చేసి పంపించేశారు. ఇంకో 2 జ్యోతిర్లింగాలకి మనల్ని టచ్ చేయనిస్తారు. లింగాన్ని మనం టచ్ చేయొచ్చు, టచ్ చేసి దండం పెట్టుకొని పోవచ్చు. ఇక్కడ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా పట్టుకొని, అంటే అంత రష్ ఏం లేదు, పట్టుకొని ఇన్ కేసు నువ్వు అభిషేకానికి పూలు పండ్లు అయితే తీసుకొస్తావు కదా, అంటే బయట పూజ చేసుకున్న పూలు ఈ ఏదో ఇస్తారు కదా మామూలుగా అభిషేకం వేసేటప్పుడు, అవన్నీ నువ్వు నీ అంతగా నువ్వే దేవుడి దగ్గర పెట్టి టచ్ చేసి దండం పెట్టుకొని రావచ్చు. అదొక ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ. మామూలుగా అయితే అన్ని చోట్ల అంత లేదు, అన్ని చోట్ల జస్ట్ టచ్ చేయిస్తారు. మేబీ రష్ ఉండడం వల్ల అయి ఉండొచ్చు, ఇక్కడ రష్ తక్కువ ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ మనం టచ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చినారు. ఇందాక గమనించి మేబీ వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళు ట్రిప్ అనుకుంటా, ఒక 10-20 మంది దాకా వచ్చినారు ఫ్యామిలీతో. మొన్న వెళ్ళిన చోట అంత కనిపించారు నాకు తెలుగు వాళ్ళు. నిన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర అయితే ఒక ఫ్యామిలీ కనిపించింది, ఒకరే, మేబీ ఒక 4 మెంబర్స్. ఇక్కడ బాగా ఒక 20-30 మెంబర్స్ దాకా కనిపించారు లోపల. మేబీ వాళ్ళు కూడా సేమ్ ట్రిప్ వేస్తున్నట్టున్నారు ఈ మహారాష్ట్రకి, జ్యోతిర్లింగానికి, వాటికి వీటికి. బట్ వెదర్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. చూడు, ఒక పక్క ఎండ పడుతుంది, ఇంకో పక్క మబ్బులు కమ్ముకున్నాయి వర్షం పడే మాదిరితో. యాక్చువల్లీ మహారాష్ట్రలో కొండలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా పెద్ద కొండలు. మేబీ దానివల్ల అనుకుంటా మాన్సూన్ వచ్చిందంటే మహారాష్ట్ర సూపర్ తయారవుతుంది. ఫుల్ వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. నాకు ట్రెక్కింగ్ చేసేదానికి టైం లేదు, అంటే ఎందుకంటే మన ట్రిప్ వేరు, మనం ఇది మధ్యలో డ్యూటీలు చేసినప్పుడు మన టైం సరిపోదు. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. ఇంకా 12 జ్యోతిర్లింగాలు కూడా 4 అయ్యాయి. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు 10 రోజులు అయిపోయిందిరా. ఇంకా 12 ఎప్పుడు తిరగాలి? ఒకటి మళ్ళీ మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయి, మళ్ళీ ద్వారకాకి వెళ్ళాలి, ద్వారకా నుంచి యూపీ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ జార్ఖండ్ వెళ్ళాలి, జార్ఖండ్ నుంచి పూరికి రావాలి, పూరి నుంచి మళ్ళీ ఆంధ్రాకి రావాలి.
ఇవన్నీ ఎప్పుడు తిరిగేది, టైం సరిపోదు కదా. అందుకని చెప్పి నేను వెళ్ళలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది ఒక ట్రెక్కి, అక్కడే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర కొండపైన గంగా గోదావరి, అదే గోదావరి స్టార్టింగ్ పాయింట్, అక్కడే గోదావరి స్టార్ట్ అయిందంట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాసిక్ వెళ్ళి, నాసిక్ నుంచి మహారాష్ట్ర ద్వారా వచ్చి తెలంగాణ ఇవన్నీ మన లాస్ట్కి మన దగ్గరికి వస్తుందంట. అక్కడికి వెళ్ళాల్సింది. అది స్టోరీ ఏంటంటే ఒక ఋషి ఆ కొండ మీద ఉండేవాడంట. కొండ మీద ఉంటే అతను పాపం మంచి అతను, అందరికీ ఎవరు వచ్చినా కూడా భోజనం పెడుతూ అన్నీ చేస్తున్నాడంట. అప్పుడు కొంతమంది చెప్తారు, ఇది నాకు తెలీదు, ఒక లెజెండ్ టైప్ అనుకోండి. గణపతి ఆయన టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఆయన దగ్గరికి ఒక ఆవును పంపించాడంట. ఆవును పంపిస్తే ఆవు అతను భోజనం తయారు చేసే కాడ వెళ్ళి మొత్తం అంతా పాడు చేసిందంట. అంటే ఇష్టం వచ్చినట్టు తిరిగి పాడు చేసిందంట. అయినా సరే ఆ ఋషి మంచోడు కాబట్టి కొద్దిగా ఆవుని దగ్గర తీసుకొని గడ్డి పెట్టాడంట. దానికి గడ్డి పెడితే ఆవు చనిపోయిందంట. ఆవు చనిపోగానే ఇతనికి ఇంకా ఇదైపోయింది, అరే నేనేం మంచిదే కదా పెట్టాను, ఆవు ఎందుకు చనిపోయింది, ఇప్పుడు ఆవుని చంపేసిన పాపం నాకు తగులుతుంది కదా అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న ఋషులు వీళ్ళందరూ కలిసి అతనికి చెప్తారంట, పరమశివుడికి తపస్సు చెయ్యి, గంగ ద్వారా ఆవుని ఇది చేయమని చెప్పి పవిత్రం చేయమని ఏదో అంటారు. సో ఈయన వెళ్ళి శివుడికి పూజ చేసి తపస్సు చేశాడంట. శివుడు ప్రత్యక్షమయ్యి కోరుకుంటే గంగని కొద్దిగా గంగని ఈడికి తీసుకురమ్మని చెప్పాడంట ఆయన. శివుడు ఏం చేస్తాడంటే, శివుడు మోకాల మీద వంగి ఆయన జటలు ఉంటాయి కదా, జుట్టు, దాన్ని ఇట్లా కిందకి వేస్తే అప్పుడు అక్కడ గంగ కింద పడి అప్పుడు స్టార్ట్ అవుతుందంట. దాన్ని గోదావరి అని పిలుస్తారంట. గంగా గోదావరి అంటారు ఇక్కడైతే. గంగ నుంచి గోదావరి వచ్చింది కాబట్టి గంగా గోదావరి అని అంటారు. బట్ అక్కడి నుంచి గోదావరి స్టార్ట్ అయిందంట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింద త్రయంబకేశ్వర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నాసిక్ వెళ్ళి, నాసిక్ నుంచి మహారాష్ట్ర మొత్తం పారి తెలంగాణ, ఆ తర్వాత మన ఆంధ్రాకి వస్తుందంట. అంత పెద్ద స్టోరీ ఉంది. అక్కడికి వెళ్ళి ఉండాల్సింది యాక్చువల్లీ. అక్కడ వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుందంట, శివుడు మోకాల మీద కూర్చుంటాడు కదా, అంటే తన జటాయు అనేదానికి వస్తుందని చెప్పి శివుడు మోకాల మీద కూర్చుంటాడంట. ఆ ముద్రలు కనిపిస్తాయంట మనకు. ఆ జుట్టు పడినప్పుడు అంటే మనకు అచ్చలు కనిపిస్తాయి సారా, మార్కింగ్స్, ఆ మార్కింగ్స్ అవన్నీ కనిపిస్తాయంట అక్కడ మనకు. అది అంటారు కదా, నమ్మితే రాయి నమ్మకపోతే రాయి, నమ్మితే దేవుడు అని చెప్పి. అలా నమ్మని వాళ్ళు నమ్మకం ఉండొచ్చు, బట్ నమ్మే వాళ్ళైతే అదే నమ్ముతారు. శివుడు అక్కడికి వచ్చి ఆయన మొక్కల మీద కూర్చొని గంగను వదిలాడని చెప్పి. అది అన్నమాట గోదావరి స్టోరీ. ఎనీవేస్ ఇక్కడ అయిపోయింది. పక్కన ఎల్లూరు కేవ్స్ ఉన్నాయంట, వెళ్ళి చూద్దాం టైం ఉంటే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. నెక్స్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి దగ్గర, గుజరాత్ చాలా దూరం. కానీ గుజరాత్కి మధ్యప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ గుజరాత్ నుంచి వాపస్ రావాలి అంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళాను, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్కి వెళ్ళాను, మళ్ళీ గుజరాత్ తర్వాత యూపీకి వెళ్ళాలి. సో మళ్ళీ అదే రూట్లో రావాల్సి వస్తుంది. సో అది కన్ఫ్యూజన్గా ఉంది ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం. చూద్దాం, లాస్ట్కి ఈవినింగ్లోకి ఏదో ఒక కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తే అక్కడికి వెళ్తాం. అది మ్యాటరు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీరు ఇన్ కేస్ కన్నా ఈ జ్యోతిర్లింగాల సైడ్ ఎటైనా వస్తే కోవా ట్రై చేయండి. అదే దూద్ పేడ అంటారు కదా, అది ట్రై చేయండి. ఈ జ్యోతిర్లింగాల దగ్గర అమ్ముతూ ఉంటారు, సూపర్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నాను, ప్యాకెట్ తీసుకున్నా. అప్పటి నుంచి 4 పీసులు తినేసాను అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. నేను అన్నం కంటే కావాలని కూర్చున్నా. ఇంకోటి వచ్చి తాలి, మహారాష్ట్ర తాలి. దాంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఏమేస్తాడండి నీకు, ఈ నమ్కిన్ ఉంటుంది కదా, మనం స్నాక్స్లో తింటాం, హల్దీరామ్స్ నమ్కిన్ అనేవి, వాటితో వాడు సబ్జీ చేస్తాడు. నమ్కిన్ సబ్జీ బాగుంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ట్రై చేయండి, తాలి బాగుంటుంది. రోటీ ఇస్తాడు, రైసు, వెజ్ తాలి. నేను నాన్ వెజ్ ట్రై చేయలేదు, వెజ్ తాలి నేను చెప్పేది. నాన్ వెజ్లో ఉంటుంది నాకు తెలియదు, కాకపోతే కొద్దిగా స్పైసీ తక్కువ ఉంటుంది, బట్ మరీ అంత తక్కువ ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇంకోటి పావ్ బాజీ, నేనైతే ఇప్పటికి ఈ 3 రోజులు ఒక 10 సార్లు తింటాను. అండ్ ఇంకోటి ఏంటంటే వడాపావ్ ఎక్కువ తిన్నా. పావ్ బాజీ 2 టైమ్స్ ఏం తిన్నా.
సగం మంది వడాపావు తినే బతున్నారు భయ్య ఇక్కడ. సగం మంది మ్యాక్సిమం నన్ను అడిగితే సగం మంది వడాపావే తిన్నారు. మిగిలిన తింటారో తెలియదు కానీ వడాపావు మాత్రం తింటారు. వడాపావు పావు బాజీ అండ్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మరీ అంత ఇదేం కాదు, తినొచ్చు, రేట్ తక్కువ అందుకని చెప్పి తింటా ఉంటారు. ₹5 వడాపావు, 10 పావు బాజీ ఒక 30 రూపీస్ ఉంటుంది. సో సెట్ అయిపోతుంది ఒక పూటకి, మళ్ళీ ఆకలి కాదు నీకు. అందుకని చెప్పి సగం మంది అదే దీన్ని బతికేస్తున్నారు అనమాట. ఈ గుడిని చాలాసార్లు డిస్ట్రాయ్ చేసినారు. అంటే ఒకప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి కదా, మరాఠా ఎంపైర్కి మొఘల్ ఎంపైర్స్కి గొడవలు జరుగుతున్నాయి కదా. ఆ టైంలో ఈ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ టైంలో తెలిసిందే కదా చాలా వరకు గుళ్ళు డిస్ట్రాయ్ చేసేవాళ్ళు మొఘల్స్. సో ఆ టైంలో ఏంటంటే చాలాసార్లు డిస్ట్రాయ్ చేయడం, మళ్ళీ మరాఠా ఎంపైర్ వాళ్ళు కట్టడం, వీళ్ళు డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళు కట్టడం, వీళ్ళు డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయడం. లాస్ట్కి 18th centuryలో మొఘల్ ఎంపైర్ కంప్లీట్లీ పడిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని కట్టి పెట్టారంట. అంతకుముందు చాలాసార్లు పాపం డిస్ట్రాయ్ చేస్తారంట. సరే మరి మనం కూడా బయలుదేరదాం. ఇంకా వర్షం పడేలా ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే అట్లా ఎల్లవరకు వెళ్దాం. వర్షం పడిందంటే మూసుకొని బస్సు ఎక్కి సాయంత్రంలోగా ఆలోచించుకొని మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఆలోచించుకొని ఏదైనా ద్వారకా ఆర్ ఇంకో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లో, అక్కడికి వెళ్దాం. ఓకే మరి మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రా బాబు, చచ్చిపెట్టుకున్నారు. బై బై, టాటా, సీ యూ.